నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ముఖ్యంగా హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా జీవో నెంబర్ 9, అదేవిధంగా 42 రిజర్వేషన్ మీద హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఇమ్మినేని రామారావు గారు ఫోన్ లైన్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ముఖ్యంగా బీసీల కోసము అంటే 42% రిజర్వేషన్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేపట్టింది. అసెంబ్లీలో చట్టం గావించబడిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు దీని మీద స్టే ఇచ్చింది. అసలు ఏం జరిగింది, హియరింగ్ ఎట్లా, వాదనలు ఏ రకంగా జరిగాయంటే ఏం చెప్తారు సార్? అయితే దీనిలో ఈ కేసుకు బెంగాల్లో జరిగిన కేసుకు కొద్దిగా సారూప్యత ఉంది. ఓకే, బెంగాల్లో కూడా ఈ 77 వివిధ కులాలను ఓబీసీలను చేర్చడం జరిగింది. కొత్త లిస్ట్ అనేది ప్రతిపాదించినప్పుడు దాన్ని ప్రాథమికంగా హైకోర్టు తప్పు పట్టింది. అయితే దాన్ని సుప్రీంకోర్టుకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకుపోవడం జరిగింది. అయితే వెస్ట్ బెంగాల్ అది గత నెల జూలై 28 నాడు ఆ డిసిషన్ అనేది వచ్చింది. అయితే దీనిలో మనం ప్రాథమికంగా చూడవలసిన అంశాలు ఏంటంటే ఇందిరా స్వామి కేసు, మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు దాన్ని. 1992లో దాన్ని చాలా అంటే ఇట్ ఈస్ ఫేమస్లీ నోన్ యాజ్ మండల్ కమిషన్ కేసు. 9 మంది న్యాయమూర్తుల ఒక బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చెప్పిందంటే 50% మించి దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే ఇప్పుడు 50% వీళ్ళకు అంటే రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ రిజర్వేషన్స్, ఎస్టీ రిజర్వేషన్స్ అన్ని కలిపి 50% కంటే ఎక్కువ మీదికి పోరాదు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకొక 5 మంది జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు దీంట్లో ఏం చెప్పిందంటే కొద్దిగా దాని స్కోప్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఈ క్రీమీ లేయర్ అనే వ్యవస్థ దీంట్లో ఏర్పాటు చేసి దీని కేటగరైజేషన్ కూడా, వర్గీకరణ కూడా కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ జరిగిన వాదనలలో ప్రాథమికంగా ఈ రిజర్వేషన్ పాలసీ అనేది కొత్తగా ప్రతిపాదించిన రిజర్వేషన్ పాలసీ అనేది దాని మీద స్టే విధించడం జరిగింది. స్టే విధంగా అయితే ఈ 50 ప్రాథమికంగా హైకోర్టు కూడా ఈ 50% క్యాప్ అనే విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకున్నది. 50% క్యాప్ అనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాథమికంగా ఈ నోటిఫికేషన్ ని మేము స్టే అనేది ఇస్తున్నాము అనే విషయాన్ని చెప్పడం జరిగింది ప్రధాన న్యాయమూర్తి గారు బెంచ్. అయితే దీంట్లో ఈ 42% అనేది ఎన్హాన్స్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదా, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నదా, లేకుంటే ఇప్పుడు బీసీ కమిషన్ నేషనల్ బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వీళ్ళు చేపట్టిన సర్వేకు ఇటువంటి అంశాలన్నీ లేవనెత్తడం జరిగింది. వీళ్ళు చేపట్టిన సర్వే రాజ్యాంగబద్ధమైనదేనా, చట్టబద్ధత ఎంత వరకు ఉన్నది ఈ సర్వే అనే అంశాన్ని కూడా కొంతమంది పిటిషనర్స్ లేవనెత్తడం జరిగింది. అదే విధంగా ఇంకా వేరే కొన్ని పిటిషన్లు కూడా ఫైల్ చేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఈ రైతులకు రిజర్వేషన్ అనేది కుల ప్రాతిపదికన కాకుండా రిజర్వేషన్ అనేది అందరు రైతులకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ ఒక పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్లు అన్నిటిని విన్న ఉన్నత న్యాయస్థానం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ ప్రాథమికంగా ఈ 50% గ్యాప్ అనేది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఎంతనన్నా ఉన్నది. ఎందుకంటే 67% అవుతుంది. అంటే ఈ రిజర్వేషన్లను పెంచితే 67 నుండి 68% అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి దానిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంతే, అది దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు. అయితే ఆ ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం ఆ తీర్పు అమల్లో ఉన్నది కాబట్టి మేము ఈ పిటిషనర్ వాదనలతో మేము ఏకీభవిస్తాం. అదే విధంగా ప్రభుత్వానికి 4 వారాల
గడువు ఇవ్వడం జరిగింది. ఇచ్చి దాని లోపల మీరు చెప్పవలసిందంతా కౌంటర్ రూపంలో మీరు వేయండి అనే విషయాన్ని చెప్పుకుంటూ ఇవాళ వాదనలు ముగిసినాక 4 వారాల తర్వాత దాని తర్వాత 2 వారాల సమయము పిటిషనర్లకు రిప్లై దాఖలు చేయడానికి కానీ లేకుంటే దాని మీద ఎటువంటి అభ్యంతరాలు తెలపడానికి కానీ పిటిషనర్స్ కు ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి 4 వారాల తర్వాత వేసినా కానీ దాని తర్వాత ఇంకా 2 వారాల గడువు ఉన్నది కాబట్టి తీసుకునే అంతలోపటి ఈ ప్రక్రియ అనేది మొదలు పెడితే ఆ ప్రక్రియలో మధ్యలో ఎక్కడైనా విఘాతం కలిగితే ఒకవేళ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పుడు కొంతమంది పిటిషనర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటది. అయితే ఈ రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ అనేది చేపట్టడానికి ఇంకా మనకు సమయం పడుతుంది. అదే విధంగా ఎన్నో అవాంతరాలు కలుగుతాయనే భావన కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వ్యక్తపరుస్తూ అంటే ప్రాథమికంగా ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ సుప్రీం కోర్టులో ఒక ఛాన్స్ అనేది సుప్రీం కోర్టులో ఒక ఎస్ఎల్పి వేయడము అట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైతాయి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మేమే విచారణ చేస్తాం. గతంలో నువ్వు చూస్తావు కదా నన్ను సుప్రీం కోర్టుకు డైరెక్ట్ అప్రోచ్ అయినాక కూడా దాన్ని కొట్టేయడం జరిగింది. అంటే మీ పరిధిలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పరిధిలోనే మీరు ఈ విషయం మొత్తం చూడాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ సుప్రీం కోర్టు లిబర్టీ ఇచ్చుకుంటూ అదే పిటిషనర్ కి మళ్ళీ ఇటు పంపించడం జరిగింది. సో ఇవన్నీ మల్టిప్లిసిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనేటివి రాజ్యాంగబద్ధమైన ప్రొసీజర్ ఏదైతే ఎన్నికలు పెట్టాలో అది ఎన్నికలు అనేటివి వాస్తవానికి ఒక ప్రాథమిక హక్కు అనే చెప్పొచ్చు. అయితే ఆ ఎన్నికలలో తాత్సారం జరిగే అవకాశం ఉంటది కాబట్టి మొత్తం మేమే పూర్తిగా డిసైడ్ అయ్యే వరకు మీరు ఎన్నికల ప్రక్రియ చేపట్టరాదు అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ దీని మీద ఒక స్టే అనేది విధించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ స్టే అనేది అంటే స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అయితే స్థానిక సంస్థలు అంటే ఇప్పుడు మేము పార్టీ పరంగా మేము రిజర్వేషన్ అనేది కల్పిస్తాము అనే ప్రతిపాదన పెట్టచ్చు. అధికార పార్టీ కావచ్చు, వేరే లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, పార్టీ పరంగా మేము రిజర్వేషన్ అదే కొన్ని రాజకీయంగా కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఎట్లా అంటే దీని మీద ఈ స్టే మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పోయే ఆలోచన చేయొచ్చు. అదే విధంగా వేరే వాళ్ళు బీసీ సంఘాలు కానీ ఎవరికైతే మాకు కొద్దిగా ఈ స్టే ద్వారా మాకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు, లేకుంటే వాళ్ళు ఇంప్లీడ్ పిటిషన్స్ దాఖలు చేయవచ్చు. అయితే ఆ ప్రక్రియలో ఈ జియో ఏదైతే ఇచ్చిందో అది ఇంప్లిమెంట్ చేయడం కొద్దిగా కష్టతరం అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియను మనం ఆపలేము. కాకుంటే ఈ 42% దీన్ని పరిధికి మించి ఇయ్యుడు అనేది మేము ఆపచ్చు, అది మా పరిధిలో ఉన్నది కాబట్టి మేము దాని మీద స్టే ఇస్తున్నాం అనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, తప్పకుండా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎలక్షన్ మీద 100% ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైనా మాకు సరైన అంటే కొన్ని కాన్స్టిట్యూన్సీస్ రిజర్వ్ చేసిండ్రు నందు, కొన్ని డివిజన్స్ కొన్ని వార్డ్స్ అవి ఇది రిజర్వేషన్ పాలసీ అప్లికబిలిటీని డిసైడ్ చేసిండ్రు. అప్పుడు వాళ్ళు తప్పకుండా కోర్టుకు పోతారు. ఇప్పుడు ప్రభుత్వం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం పోయే అవసరం ఏర్పడ్డది, ఇప్పుడు సుప్రీం కోర్టుకు పోయే అవసరం ఏర్పడ్డది. ఓకే, అట్లా ప్రక్రియలో కొద్దిగా అవరోధాలు అనేటివి ఏర్పడితే నా అభిప్రాయం. ఇప్పుడు ఇందులో ఇందాక మినిస్టర్ వాకాటి శ్రీహరి గారు మాట్లాడుతూ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇంప్లీడ్ అవ్వలేదు అన్నట్టు మాట్లాడారు ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంప్లీడ్ కావాలి ఏమైతుంది, ఒక రాజకీయ పార్టీ ఇంప్లీడ్ అయితే ఏమైతుంది? అదేలేండి, దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడొద్దు మనం. ఇప్పుడు దాన్ని స్వాగతించాలి. అదే విధంగా ఇందిరా సాహ్ని కేసులో కానీ దాని తర్వాత వచ్చిన 5 జడ్జి బెంచ్ జడ్జిమెంట్ కానీ దానిలో ఉన్న అంశాలను మొత్తం పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలని నా అభిప్రాయం. ఈ 42% రిజర్వేషన్లు పెంచుడు కాదు, క్రీమీ లేయర్ అనేది కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. అదే విధంగా ఈ 5 జడ్జి బెంచ్ జడ్జిమెంట్లు ఏదైతే ప్రస్తావన
సినిమాలో తీసుకొచ్చిండ్రో వీకెస్ట్ ఆఫ్ ది వీక్ ఆ కేటగరైజేషన్ ఎట్లా చేస్తారు అనే ప్రజలకు చెప్పవలసిన అవసరం ఎంతనన్నా ఉన్నది. వీకెస్ట్ ఆఫ్ ది వీక్ ఇప్పుడు కొన్ని కులాలే ప్రముఖంగా ఉన్న కొన్ని కులాలే ఈ మొత్తము దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని పొందుతున్నాయని వేరే కులాల వాళ్ళ అభిప్రాయము. ఇప్పుడు దీన్ని మనము రిజర్వేషన్ కేటగరైజేషన్ ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటంతో మనము ముడిపెట్టాం. అంటే స్వారూప్యత కనబడుతుంది మనకు. దాని కేటగరైజేషన్ అంటే అణగారిన వర్గాలలో అత్యంత అణగారిన వర్గాలు వాళ్ళని గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఆ విషయాలను కూడా ఇప్పుడు రేపు తీసుకురాబోయే జీవోలు అంతర్భాగం చేయాలి. అదే విధంగా క్రీమీ లేయర్ అనే ప్రక్రియను అంతర్భాగం చేయాలి. అప్పుడే పూర్తి స్థాయి ఫలాలు అనేటివి ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఈ రిజర్వేషన్ ద్వారా అందుతాయని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.